సంజన గారు బయటకు వచ్చేసారు, సంజన గారు ఎగ్జిట్ అయిపోయారు అని చాలా న్యూస్ వస్తుంది సోషల్ మీడియాలో, అండ్ ట్రైలర్ కూడా ప్రోమో కూడా చూసాము. సో ద థింగ్ ఈజ్ సీక్రెట్ రూమ్ కి పంపిస్తారు. అలా డైరెక్ట్ గా ఇప్పుడు వచ్చైతే ఎవరిని ఎలిమినేట్ చేయలేదు. సీజన్ 6 లో అనుకుంటా, సీజన్ 4 లో అఖిల్ సార్థక్ ని చూసాము సీక్రెట్ రూమ్ పంపించి అక్కడ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది టీవీఎస్ చూపిస్తారు. అలాగే ఇప్పుడు సంజన గారి బ్యాక్ ఎవరు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది చూపించి ఇంకా సీజన్ని ఇంకా పైకి లేపడానికి అయితే ట్రై చేస్తున్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సంజన గారికి ఇప్పుడు ఆ దొంగతనాలు చేయడం తప్ప మిగతా పాయింట్లు ఏం దొరకట్లేదు. సో సంజన గారికి ఇలాంటి స్కోప్ ఇస్తే ఇంకా ఎక్కువ కంటెంట్ వస్తుంది, ఇంకా ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, సంజన గారు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వగలరు అని బిగ్ బాస్ టీం నమ్మి ఆవిడ్ని సీక్రెట్ రూమ్ పంపించడం జరిగింది. అంటే సీక్రెట్ రూమ్కి ఎవరు పంపిస్తారు అనేది వీళ్ళ డిసిషనే, దట్స్ ఓకే. బట్ ఎవరు వెళ్ళినా సరే సంజన గారు వెళ్తే బెటర్ అని నాకు ఒపీనియన్. సంజన గారు వెళ్ళారు కాబట్టి ఇట్స్ బెటర్ ఫర్ ద షో. వేరే వాళ్ళు వెళ్ళి ఉంటే కనుక కొంచెం తక్కువ వచ్చి ఉండే కంటెంట్, బట్ సంజన గారు వెళ్ళారు కాబట్టి కొంచెం ఎక్కువే వస్తుంది నెక్స్ట్ కంటెంట్. మండే ఆర్ ట్యూస్డే నాగార్జున గారు సాటర్డే మాట్లాడిన తర్వాత మండే ఆర్ ట్యూస్డే అగైన్ బ్యాక్ టు ద హౌస్ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విషయంలో నువ్వేమనుకుంటున్నావు? సీక్రెట్ రూమ్ బెస్టా? సంజన గారు బ్యాక్ సైడ్ ఎవరెవరు ఎలా మాట్లాడుకుంటున్నారో అది సంజన గారికి తెలియడం బెస్టా?